ఎవ్రీవన్, మన ఛానల్లో ఉన్నటువంటి నిరుద్యోగ అభ్యర్థులకు ముఖ్యంగా ఏపీపీఎస్సి, టీఎస్పీఎస్సి, ఏపీ టెట్ డిఎస్సి మరియు తెలంగాణ టెట్ డిఎస్సికి ప్రిపేర్ అవుతున్న వారికి, ఏపీ గ్రామ వార్డు సచివాలయం, ఎస్ఐ కానిస్టేబుల్ ఉద్యోగాలకు ప్రిపేర్ అవుతున్న వారికి బంపర్ ఆఫర్ అండి. మరి 6 నెలల వ్యాలిడిటీతో ఆల్మోస్ట్ 20 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ కలిగిన ఫ్యాకల్టీ చేత కోర్సెస్ అందుబాటులో ఉన్నాయండి. జస్ట్ 500 వ్యాలిడిటీతో 500 రూపీస్తో 6 మంత్స్ వ్యాలిడిటీతో అందిస్తున్నాం. అంతేకాకుండా కేంద్ర ప్రభుత్వ ఆర్ఆర్బి, ఎస్ఎస్సి ఉద్యోగాలకు సంబంధించినటువంటి కోంబో ప్యాక్ కూడా అందుబాటులో ఉంది. మరియు అన్ని పోటీ పరీక్షలకు ఉపయోగపడేటువంటి 50,000 ప్రశ్నలతో టెస్ట్ సిరీస్ కూడా అందుబాటులో ఉందండి. ముందుగా యాప్ డౌన్లోడ్ చేసుకోండి, డెమో చూసి మీకు నచ్చితే వెంటనే తీసుకోండి. ఓకే, హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఆర్కే ట్యుటోరియల్. సో గైస్, ఈరోజు మనము 23, 24 జూన్ 2024కు సంబంధించినటువంటి మోస్ట్ ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ అండ్ జీకే అయితే ఈ వీడియోలో చూడబోతున్నాము. సో గైస్, ఎవరైతే టీఎస్పీఎస్సి, ఏపీపీఎస్సి మరియు కేంద్ర ప్రభుత్వం యొక్క ఆర్ఆర్బి, ఎస్ఎస్సి ఉద్యోగాలకు ప్రిపేర్ అవుతున్నారో రెగ్యులర్గా క్లాసెస్ని ఫాలో అవ్వండి ఫ్రెండ్స్. కరెంట్ అఫైర్స్ని మీకు చాలా బాగా ఇవి యూస్ఫుల్గా ఉంటాయి. రెగ్యులర్గా ప్రతిరోజు కూడా అప్డేట్ చేస్తున్నాను. 7 గంటల నుంచి 8 గంటల మధ్యలో ప్రతిరోజు అప్డేట్ చేస్తానండి. రెగ్యులర్గా ఫాలో అవ్వండి. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ప్రతిరోజు ఆన్లైన్ ఎగ్జామ్ రాయాలనుకుంటే మన యాప్ డౌన్లోడ్ చేసుకోండి. మన యాప్లో ప్రతిరోజు మీరు ఆన్లైన్ ఎగ్జామ్స్ రాసే విధంగా కోర్స్ లాంచ్ చేసాము, చూడండి ఒకసారి. ఓకే, లేట్ చేయకుండా కంటెంట్లోకి వెళ్దాం. క్వశ్చన్ నెంబర్ 1, బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ BIS IS 18590 2024 మరియు IS 18606 2024 అనే 2 కొత్త ప్రమాణాలను క్రింది వేటికి కేటాయించారు? మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. ఓకేనా, బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ వారి యొక్క BIS హాల్మార్క్ అంటారు వీటిని నాణ్యతకు ప్రమాణంగా ఇవ్వడం అయితే జరుగుతుందండి. మరి వేటికి కేటాయించారు ఈ యొక్క 2 18590 18606 అనేవి అంటే ఆప్షన్ ఏ ఎలక్ట్రిక్ వాహనాలకు. ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి, వివరాలు చూద్దాం. బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ BIS IS 18590 2024 మరియు IS 18606 2024 అనే 2 కొత్త ప్రమాణాలను ప్రవేశపెట్టింది. ఇది LMN వర్గాలలో ఎలక్ట్రిక్ వాహనాల భద్రత మరియు నాణ్యతను పెంపొందించే లక్ష్యంతో ఉంది. ఈ ప్రమాణాలు పవర్ ట్రైన్ మరియు బ్యాటరీల వంటి కీలకమైన భాగాలపై దృష్టి సారిస్తాయి. మరి ఇవి కఠినమైన భద్రత మరియు పనితీరు అవసరాలకు అనుగుణంగా ఉండేలా చూస్తాయి. అదనంగా BIS ఈ రిక్షాలు మరియు ఈ కార్డుల కోసం IS 18294 2023ని ప్రవేశపెట్టింది. డ్రైవర్లు మరియు ప్రయాణికుల భద్రతను నిర్ధారించడానికి వాటి నిర్మాణము మరియు కార్యాచరణను కూడా కవర్ చేస్తుంది. ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. నెక్స్ట్ వన్ చూద్దాం. ఆసియా రాజు రాబందులు లేదా రెడ్ హెడ్ రాబందుల కోసం ప్రపంచంలోనే మొట్టమొదటి పరిరక్షణ మరియు పెంపకం కేంద్రాన్ని మన దేశంలో ఎక్కడ ఏర్పాటు చేయనున్నారు? వల్చర్స్ అండి. ఓకే, ఆప్షన్ సి అండి, ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో. ఇవి అంతరించిపోయే జాబితాలో ఉన్నాయండి, రెడ్ హెడ్ రాబందులు. ఓకే, వివరాలు చూద్దాం. ఉత్తరప్రదేశ్ మహారాజ్ గంజ్లో ఆసియా రాజు రాబందులు లేదా రెడ్ హెడ్ రాబందుల కోసం ప్రపంచంలోనే మొట్టమొదటి పరిరక్షణ మరియు పెంపకం కేంద్రాన్ని స్థాపించడానికి సిద్ధంగా ఉంది. ఈ సదుపాయం 2007 నుంచి ఇంటర్నేషనల్ యూనియన్ ఫర్ కన్జర్వేషన్ ఆఫ్ నేచర్ రెడ్ లిస్ట్లో జాబితా చేయబడిన తీవ్రమైన అంతరించిపోతున్న జాతుల జనాభాను మెరుగుపరుస్తుంది. మరి కేంద్రానికి జటాయు కన్వెన్షన్ అండ్ బ్రీడింగ్ సెంటర్ అని పేరు పెట్టారు. ఆసియా రాజు రాబందు గురించి చూద్దాము. మన దేశంలో కనిపించే రాబందుల 9 జాతులలో ఇదొకటి. దీనిని ఆసియన్ కింగ్ రాబందు అని కూడా పిలుస్తారు, లేదా పాండిచ్చేరి రాబందు భారతదేశంలోనే విస్తృతంగా కనుగొనబడింది. అయితే డైక్లోఫెనాయిక్ విష ప్రయోగము తర్వాత దాని సంఖ్య బాగా తగ్గిందండి. ఓకేనా, స్థితి IUCN రెడ్ లిస్ట్ తీవ్రమైన ప్రమాద జాబితాలో ఉన్నాయండి ఇవి. మరి వన్యప్రాణుల రక్షణ చట్టం 1972 షెడ్యూల్ 1లో కూడా దీన్ని పొందుపరచడాన్ని మనం చూడవచ్చు. ఈ రాబందులు ఏం చేస్తాయండి? సో కుళ్ళినటువంటి శరీర కళేబరాలనైతే తింటాయి ఇవి. అయితే ఎక్కువ మోతాదులో డైక్లోఫెనాయిక్ మాత్రలు పశువులకు కానీ మనుషులకు కానీ వాడినప్పుడు అవి కుళ్ళిపోయిన కళేబరాలను తిన్నప్పుడు ఆ డైక్లోఫెనాయిక్ అనేది వీటి శరీరంలోనికి ప్రవేశించి
సో వాటికి అస్వస్థత కలిగించి చనిపోయేలా చేస్తున్నాయండి. ఆ విధంగా చాలా వరకు ఇవైతే మన దేశంలో అంతరించిపోయాయి, చాలా వరకు తగ్గాయండి, వీటి సంఖ్య తగ్గింది. మరి మన యొక్క ఫుడ్ సైకిల్లో మన యొక్క పిరమిడ్ ఉంటుంది కదా అండి, దాంట్లో మరి ఫుడ్ చైన్లో రాబందుల పాత్ర యొక్క చాలా చాలా కీలకమైనది. కాబట్టి వాటిని సంరక్షించాల్సిన బాధ్యత మన పైన ఎంతో ఉంది. అందుకే వీటి యొక్క సంరక్షణ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. ఇంపార్టెంట్ క్వశ్చన్ అని గుర్తుంచుకోవాలి. నెక్స్ట్ వన్, ఇటీవల నేషనల్ యాంటీ డోపింగ్ ఏజెన్సీ నాడా క్రింది ఏ రెజ్లింగ్ క్రీడాకారుణ్ణి రెండవసారి సస్పెండ్ చేసింది? ఎవరండి? బజరంగ్ పూనియా. వివరాలు చూద్దాం, ఎందుకు సస్పెండ్ చేశారో చూద్దాం. ఒలింపిక్ కాంస్య పథక విజేత రెజ్లర్ బజరంగ్ పూనియా సెలక్షన్ ట్రయల్ సమయంలో యూరిన్ శాంపిల్ ఇవ్వడానికి నిరాకరించినందుకు నేషనల్ యాంటీ డోపింగ్ ఏజెన్సీ నాడా రెండవసారి సస్పెండ్ చేసింది. విధానపరమైన సమస్యల కారణంగా నాడా అతని మునుపటి సస్పెన్షన్ను ఉపసంహరించుకున్న తర్వాత ఈ సస్పెన్షన్ వచ్చింది. మరి పూనియా యొక్క న్యాయ బృందము సస్పెన్షన్ను సవాలు చేయాలని యోచిస్తుంది. ఇంపార్టెంట్. నెక్స్ట్ వన్, యునైటెడ్ నేషన్స్ కాన్ఫరెన్స్ ఆన్ ట్రేడ్ అండ్ డెవలప్మెంట్ UNCTAD ప్రకారము 2023లో భారతదేశానికి విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు 2022తో పోలిస్తే ఎంత మేర తగ్గి భారతదేశము 15వ స్థానంలో నిలిచిందండి. ఏ మేర తగ్గింది మరి? ఆప్షన్ డి 43% తగ్గిందండి. భారీగా హ్యూజ్ డిక్రీజ్గా దీన్ని అయితే మనము చెప్పుకోవచ్చండి. చూద్దాం. యునైటెడ్ నేషన్స్ కాన్ఫరెన్స్ ఆన్ ట్రేడ్ అండ్ డెవలప్మెంట్ UNCTAD ప్రకారము 2023లో భారతదేశానికి విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు 2022తో పోలిస్తే 43% తగ్గాయి. ప్రపంచ FDI గ్రహీతలలో భారతదేశం యొక్క ర్యాంకు 15వ స్థానానికి పడిపోయింది. ఈ క్షీణత మొత్తము FDI 2% పడిపోయిన ప్రపంచ ధోరణికి అద్దం పడుతుంది. 2023లో ప్రపంచ FDI ట్రెండ్లు చూసినట్లయితే UNCTAD ద్వారా వార్షిక వరల్డ్ ఇన్వెస్ట్మెంట్ రిపోర్ట్ బహుళ జాతి కంపెనీల జాగ్రత్త విధానం కారణంగా ప్రపంచవ్యాప్తంగా FDIలో సాధారణ క్షీణత హైలైట్ చేస్తుంది. ఈ క్షీణతకు దోహదపడే కారకాలు అనిశ్చిత ప్రపంచ వృద్ధి అవకాశాలు, ఆర్థిక విచ్ఛిన్నము, వాణిజ్యము మరియు భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు, పారిశ్రామిక విధానాలు మరియు సరఫరా గొలుసు వైవిధ్యము, మౌలిక సదుపాయాల ఆర్థిక అభివృద్ధికి కీలకమైన అంతర్జాతీయ ప్రాజెక్టు ఫైనాన్స్ 23% పడిపోయిందండి. అయితే సరిహద్దు విలీనాలు మరియు కొనుగోలు 46% పడిపోయినట్లుగా కూడా తెలియజేశారు. నెక్స్ట్ వన్, నీట్ మరియు UGC నెట్ పరీక్షల చుట్టూ ఉన్న వివాదాల మధ్య కేంద్రం కఠినమైన యాంటీ పేపర్ లీక్ చట్టాన్ని ఇటీవల ఏ రోజున అమల్లోకి తెచ్చింది? మనం చూసామండి, భారతదేశంలోనే అత్యంత కఠినమైన పరీక్షల్లో ఒకటైనటువంటి నీట్, అంటే ఎవరైతే డాక్టర్ MBBSకి ప్రిపేర్ అవుతారో వారు ఇక నీట్ అయితే రాస్తారండి. నేషనల్ ఎలిజిబిలిటీ టెస్ట్గా చెప్పుకోవచ్చు ఇది. ఓకే, నీట్. మరి ఈ యొక్క పేపర్లు అయితే లీక్ అయ్యాయండి. ఓకేనా? సో నెక్స్ట్ UGC నెట్ పరీక్షలకు సంబంధించినటువంటి పరీక్ష పత్రాలు కూడా లీక్ అయ్యాయి. సో మరి వీటిని మరి ఫ్యూచర్లో ఇలాంటివి కాకుండా కేంద్రం కఠినమైన యాంటీ పేపర్ లీక్ చట్టాన్ని అయితే ఇటీవల అమల్లోకి తెచ్చిందండి. ఏ రోజున? ఆప్షన్ ఏ 21 జూన్ 2024న. వివరాలు చూద్దాము. నీట్ మరియు UGC నెట్ పరీక్షల చుట్టూ ఉన్న వివాదాల మధ్య కేంద్రం కఠినమైన యాంటీ పేపర్ లీక్ చట్టాన్ని ప్రవేశపెట్టింది. జూన్ 21, 2024 నుంచి అమల్లోకి వచ్చిన ఈ చట్టము పోటీ పరీక్షలలో అవకతవకలను అరికట్టడానికి 10 సంవత్సరాల వరకు జైలు శిక్ష మరియు ₹1,00,00,000 జరిమానాతో సహా కఠినమైన శిక్షలను అయితే విధిస్తుంది ఈ చట్టం ప్రకారం. చట్టం యొక్క వివరాలు చూద్దాం. పబ్లిక్ ఎగ్జామినేషన్ అన్యాయమైన మార్గాల నివారణ చట్టం 2024 అని పేరు పెట్టబడిన ఈ చట్టము UPSC, SSC మరియు NTA వంటి సంస్థలు నిర్వహించే పబ్లిక్ పరీక్షల్లో మోసాలను నిరోధించడం లక్ష్యంగా పెట్టుకుంది. మోసం చేసినందుకు కనీసం 3 నుంచి 5 సంవత్సరాల వరకు జైలు శిక్ష మరియు వ్యవస్థీకృత మోస నేరాలకు 5 నుంచి 10 ఏళ్ల జైలు శిక్ష, భారీ జరిమానాలతో పాటుగా ఇందులో నిబంధనలు కూడా ఉన్నాయి అన్నట్లుగా తెలియచేశారండి. ఇంపార్టెంట్ క్వశ్చన్. ఓకే, నెక్స్ట్ వన్, భారతదేశంలో మొట్టమొదటి యునెస్కో సాహిత్య నగరంగా 2024లో గుర్తింపు పొందిన క్రింది వాటిలో ఏది? యునెస్కో సాహిత్య నగరంగా 2024లో గుర్తింపు పొందిన నగరము ఏంటండి? ఆప్షన్ డి కోజికోడ్ అండి. కేరళ రాష్ట్రంలోని కోజికోడ్. వివరాలు చూద్దాము.
జూన్ 23, 2024న కోజికోడ్ భారతదేశంలో మొట్టమొదటి యునెస్కో సాహిత్య నగరంగా అవతరించడం ద్వారా చరిత్ర సృష్టించింది. ఈ ప్రతిష్టాత్మక గుర్తింపు నగరం యొక్క గొప్ప సాహిత్యము, వారసత్వం మరియు సాంస్కృతిక ప్రాముఖ్యతను హైలైట్ చేస్తుంది. ప్రతిభ మరియు స్వేచ్ఛ యొక్క నగరం. స్థానిక స్వపరిపాలన శాఖ మంత్రి ఎంబి ప్రతిభను ఆకర్షించే మరియు పెంపొందించే సామర్థ్యంలో కోజికోడ్ను లండన్తో పోల్చుతూ రాజేష్ ఈ ఘనతను ప్రకటించారు. ఇంపార్టెంట్ అండి. నెక్స్ట్ వన్, ఆంధ్రప్రదేశ్ 16వ శాసనసభ స్పీకర్గా ఇటీవల ఏకగ్రీవంగా ఎన్నికైన నాయకుడు ఎవరు? ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. ఆన్సర్ ఆప్షన్ బి, చింతకాయల అయ్యన్న పాత్రుడు అండి. ఓకేనా, వివరాలు చూద్దాం. తెలుగుదేశం పార్టీకి చెందిన నర్సీపట్నం ఎమ్మెల్యే సి అయ్యన్న పాత్రుడు 16వ ఆంధ్రప్రదేశ్ శాసనసభ స్పీకర్గా జూన్ 22, 2024న ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. స్పీకర్ పదవికి పోటీ చేసేందుకు మరే ఇతర ఎమ్మెల్యే నామినేషన్ దాఖలు చేయకపోవడంతో శ్రీ అయ్యన్న పాత్రుడు ఎన్నిక కేవలం లాంఛనమే అయినట్లుగా తెలుస్తుంది. చింతకాయల అయ్యన్న పాత్రుడు జన్మము 4 సెప్టెంబర్ 1957. కొప్పుల వెలమ కుటుంబంలో పూర్వపు విశాఖపట్నం జిల్లాలోని నర్సీపట్నంలో పాత్రుడు జన్మించారు. మరి అతను 1978లో కాకినాడలోని పిఆర్ ప్రభుత్వ కళాశాల నుంచి ఆర్ట్స్లో బ్యాచిలర్ డిగ్రీ పొందారు. అతను ఏపీఎల్ఏలోని నర్సీపట్నము అసెంబ్లీ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. స్పీకర్ పదవికి కేవలం 3 నామినేషన్లు మాత్రమే వచ్చాయని, వీరంతా అయ్యన్న పాత్రుడు తరపున వారేనని శాసనసభ సెక్రటరీ జనరల్ పిపికే రామాచార్యులు తెలిపారు. ఇంపార్టెంట్. నెక్స్ట్ వన్, నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ డైరెక్టర్గా ఇటీవల నియమితులైన ఇండియా ట్రేడ్ ప్రమోషన్ ఆర్గనైజేషన్ చైర్మన్ మరియు ఎండి పేరేంటి? అంటే సింపుల్గా చెప్పాలంటే ఇండియా ట్రేడ్ ప్రమోషన్ ఆర్గనైజేషన్ చైర్మన్ మరియు ఎండి పదవికే ఆ వ్యక్తికే మళ్ళీ ఎన్టీఏ నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ యొక్క డైరెక్టర్ బాధ్యతలను అప్పగించారు. ఓకేనా, అతని పేరేంటి మరి? ఆప్షన్ ఏ, ప్రదీప్ కరోలా. వివరాలు చూద్దాం. పరీక్షల్లో అవకతవకలు జరిగాయన్న వివాదం నేపథ్యంలో నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ డైరెక్టర్ జనరల్ సుబోధ్ కుమార్ సింగ్ను 22 జూన్న ఆ పదవి నుంచి తొలగించారు. డిపార్ట్మెంట్ ఆఫ్ పర్సనల్ అండ్ ట్రైనింగ్ సుబోధ్ కుమార్ సింగ్ సేవలను తప్పనిసరి నిరీక్షణలో ఉంచినట్లుగా ప్రభుత్వము ఒక లేఖలో పేర్కొంది. ఇండియా ట్రేడ్ ప్రమోషన్ ఆర్గనైజేషన్ చైర్మన్ మరియు ఎండి ప్రదీప్ సింగ్ కరోలాకు సాధారణ పదవిలో ఉన్న వ్యక్తిని నియమించే వరకు లేదా తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకు కూడా ఎన్టీఏ డీజీగా అదనపు బాధ్యతలు కేటాయించడాన్ని చూడవచ్చు. క్వశ్చన్ నెంబర్ 9, పునర్వినియోగము వాహక నౌకల రీయూజబుల్ లాంచ్ వెహికల్ ల్యాండింగ్ ఎక్స్పో రిమోట్ RLV-LRX సామర్థ్యాన్ని పరీక్షించే ప్రయోగం ఇస్రో ఇటీవల ఎన్నిసార్లు విజయవంతంగా ప్రయోగించింది? ఎన్నిసార్లు అండి? ఆప్షన్ సి, 3వసారి విజయవంతంగా ప్రయోగించిందండి. చూద్దాం. పునర్వినియోగము వాహక నౌకల అంటే రీయూజబుల్ లాంచ్ వెహికల్ ల్యాండింగ్ ఎక్స్పో రిమోట్ RLV-LRX సామర్థ్యాన్ని పరీక్షించే ప్రయోగం 3వసారి విజయవంతమైనట్లుగా భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో వెల్లడించింది. అంతరిక్షం నుంచి వచ్చే వాహక నౌక పనితీరు, ల్యాండింగ్ పరిస్థితులను తాజాగా ప్రయోగం ద్వారా కళ్ళకు కట్టినట్లుగా పేర్కొంది. అంతరిక్షంలోకి ప్రయోగించిన ఉపగ్రహాల్లోని విడిభాగాలు, వాటిని మోసుకెళ్లే వాహక నౌకల పునరుద్ధరణ దిశగా ఇస్రో ఈ RLV-LRX ప్రయోగాలను చేపడుతుంది. తద్వారా RLPల అభివృద్ధికి అవసరమైన అత్యంత కీలకమైన సాంకేతిక సామర్థ్యాన్ని పొందడంలో ఇస్రో నైపుణ్యాన్ని తాజా ప్రయోగము పునరుద్ఘాటించినట్లుగా తెలిసింది. ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము. క్రికెట్ T20 ప్రపంచ కప్ చరిత్రలో 2 సార్లు హ్యాట్రిక్ నమోదు చేసి రికార్డు సృష్టించిన ప్యాట్ కమిన్స్ ఏ దేశస్థుడు? ఆప్షన్ సి అండి, ఆస్ట్రేలియా. వివరాలు చూద్దాం. ఆస్ట్రేలియా స్టార్ పేసర్ టెస్ట్ క్రికెట్ కెప్టెన్ ప్యాట్ కమిన్స్ సరికొత్త రికార్డు సృష్టించారు. T20 ప్రపంచ కప్లో 2 సార్లు హ్యాట్రిక్ నమోదు చేసిన తొలి బౌలర్గా కమిన్స్ రికార్డులోకి ఎక్కారు. T20 వరల్డ్ కప్ 2024లో భాగంగా కింగ్స్వే వేదికగా ఆదివారం ఆఫ్ఘనిస్తాన్తో జరిగిన మ్యాచ్లో హ్యాట్రిక్ వికెట్లు పడగొట్టి కమిన్స్ ఈ అరుదైన ఘనతను తన పేరిట లిఖించుకున్నాడు. ఓకేనా, ఇంపార్టెంట్. 2024 గ్లోబల్ స్టార్టప్ ఎకో సిస్టమ్ రిపోర్ట్ 12వ నివేదిక ప్రకారం భారతదేశం నుండి 6వ స్థానంలో నిలిచిన నగరము. ఆప్షన్ ఏ, బెంగళూరు అండి. వివరాలు చూద్దాం.
స్టార్టప్ జీనోమ్ అనే సంస్థ ఆసియా దేశాల్లోని నగరమైన 2024 గ్లోబల్ స్టార్టప్ ఎకోసిస్టమ్ రిపోర్ట్పై 12వసారి నివేదిక విడుదల చేసిందండి. మరి గ్లోబల్ స్టార్టప్ ఎకోసిస్టమ్ నివేదికలో సింగపూర్ ప్రపంచంలోని అత్యంత అనుకూలమైన అంకుర సంస్థల నగరంగా మొదటి స్థానంలో నిలిచింది. ఆ తర్వాత స్థానాల్లో న్యూయార్క్ నగరము, లండన్లు వరుసగా నిలిచాయి. ఈ జాబితాలో 6వ స్థానంలో బెంగళూరు, 7వ స్థానంలో ఢిల్లీ, 10వ స్థానంలో ముంబై, 26వ స్థానంలో పూణే నిలిచాయి. మరి హైదరాబాద్ తొలిసారిగా ఆసియాలోనే 19వ స్థానంలో నిలిచి స్టార్టప్లకు అనుకూలమైన నగరంగా గుర్తింపు పొందింది. గత దశాబ్దంలో హైదరాబాద్లో అంకుర సంస్థల సంఖ్య గణనీయంగా పెరిగి 200 నుంచి 7,500కు పైగా చేరుకుంది. ఈ అభివృద్ధి ఫలితంగా హైదరాబాద్ ఆసియాలో అంకుర సంస్థలకు బెస్ట్ ఎమర్జింగ్ ఎకోసిస్టమ్ కలిగిన నగరాల జాబితాలో స్థానం సంపాదించుకుంది. నెక్స్ట్ వన్ చూద్దాము. అడిషనల్ క్వశ్చన్స్. ఇటీవల వార్తల్లో చూసిన ఇండికోనేమా అంటే ఏమిటి? ఆప్షన్ ఏ గోమ్ ఫోన్ మోయిడ్ డయాటమ్ యొక్క కొత్త జాతి అండి ఇది. ఓకే. ఏఐ ద్వారా రోడ్డు భద్రతను పెంపొందించేందుకు నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా ఇటీవల ఏ ఇన్స్టిట్యూట్తో MOUపై సంతకం చేసింది అంటే అవగాహన ఒప్పందము? IIT ఢిల్లీ. ఇటీవల యాంటీమైక్రోబయాల్ రెసిస్టెన్స్కి సంబంధించి ట్రినిటీ ఛాలెంజ్ యొక్క 2వ పోటీలో ఏ సంస్థ ఉమ్మడి 2వ బహుమతిని గెలుచుకుంది? ఆన్సర్ ఆప్షన్ సి అండి, IIT ఢిల్లీ. ఓకే. ఇటీవల వన్యప్రాణుల నిపుణుల బృందం మొదటిసారిగా ఏ జాతీయ ఉద్యానవనంలో చారల సిసిలియన్ ఇచ్థియోఫిన్ SPP ఉనికిని నమోదు చేసింది? ఎక్కడండి? ఆప్షన్ ఏ కజిరంగా నేషనల్ పార్కులు. ఇటీవల వార్తలు కనిపిస్తున్న ముద్గల్ కోట ఏ రాష్ట్రంలో ఉంది? ఆప్షన్ ఏ అండి, కర్ణాటక. డైలీ జీకే క్వశ్చన్ సిరీస్ చూద్దాం. అండమాన్ నికోబార్ మరియు లక్షద్వీప్ దీవులకు చెందిన ద్వీపకల్ప భారతదేశానికి చెందిన భారత తీర ప్రాంతం యొక్క సుమారు నిష్పత్తి ఎంత? ఆప్షన్ బి 2.5:1. ఉత్తరప్రదేశ్ ఎన్ని రాష్ట్రాలతో సరిహద్దును పంచుకుంటుంది? ఆప్షన్ డి 8. కడక్వాస్లా డ్యామ్ ఏ రాష్ట్రంలో ఉంది? కడక్వాస్లా. ఆప్షన్ బి మహారాష్ట్ర. కపూరి రకం పొగాకు భారతదేశంలోని ఏ రాష్ట్రంలో ఉంది? ఆప్షన్ డి ఉత్తరప్రదేశ్. ఇందిరాగాంధీ సూపర్ థర్మల్ పవర్ ప్రాజెక్ట్ ఈ క్రింది వాటిలో ఏ రాష్ట్రంలో ఉంది? ఆప్షన్ బి అండి, హర్యానా. భారతదేశంలో అతి పొడవైన కేబుల్ వంతెన ఏ రాష్ట్రంలో ఉంది? ఆప్షన్ సి గుజరాత్. మితి నది క్రింది ఏ భారతీయ నగరాల గుండా ప్రవహిస్తుంది? మితి. ఆప్షన్ ఏ ముంబై. ఎగువ గంగా మైదానం యొక్క ఉప్పెన అయోలియన్ ఇసుక నిక్షేపాన్ని ఏ పేరుతో పిలుస్తారు? ఆప్షన్ ఏ భూర్. క్రింది వాటిలో నాగాలాండ్ మరియు మయన్మార్ మధ్య ఉన్న పర్వత శ్రేణి ఏది? ఆప్షన్ డి అరకన్యోమా. నెక్స్ట్ వన్. క్రింది వాటిలో ఏది హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలో ఉంది? ఆన్సర్ ఆప్షన్ డి 1, 2, 3, 4 అన్నీ సరైనవే. రోహ్తాంగ్ పాస్, పిష్కిలా పాస్, దెబ్సా పాస్, నీతి పాస్ ఇవన్నీ కూడా కనుమలండి. ఓకే. సో గాయ్స్, ఇది రోజుకు సంబంధించిన మోస్ట్ ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ అండి. మీకు నచ్చితే లైక్ చేయండి, తప్పకుండా మీ ఫ్రెండ్స్తో షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ సపోర్ట్. హ్యావ్ ఎ నైస్ డే. బాయ్.